Hi friends, so once again welcome back to Vardhaman Silvers andi. ఈ రోజు మన Vardhaman Silvers నుంచి మన వ్యూయర్స్ అందరికి వుడెన్ మీద సిల్వర్ లో మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా సరే ఇక్కడ పెళ్లి పీటలు కానీ పెళ్లి స్టూల్స్ ఉన్నాయి, అలాగే చైర్స్ ఉన్నాయి, నెక్స్ట్ ఉయ్యాలలు, నెక్స్ట్ వచ్చేసరికి రోలు రోకలు, తిరగలు, మండపాలు, ఎలిఫెంట్స్, ఇవన్నీ కూడా డిఫరెంట్ కలెక్షన్స్, అది కూడా వుడెన్ మీద సిల్వర్లో అయితే చూపించబోతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ కలెక్షన్స్ ఉన్నాయండి. అండ్ ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి. అండ్ డైరెక్ట్గా విజిట్ చేయాలి అనుకుంటే కూడా మనకి విజయవాడలో చాలా ఈజీ లొకేషన్ అనమాట. గవర్నర్పేటలో జైహింద్ కాంప్లెక్స్ ఆపోజిట్లో గ్రౌండ్ ఫ్లోర్లో అయితే మన షాప్ అయితే లొకేట్ అయింది. కానీ ఇప్పుడు వీడియో వచ్చేసరికి మీకు సెకండ్ ఫ్లోర్లో లెవెల్ 2 నుంచి ఇక్కడ ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. ఎందుకంటే మనకి కింద షాప్లో అయితే కనుక వుడెన్ మీద సిల్వర్స్ అనేవి ఐటమ్స్ అనేవి చాలా స్పేస్ ఎక్కువ పట్టేసినాయి. సో కొంచెం క్లమ్జీగా ఉండడం వల్ల ఈ సెక్షన్లో కంప్లీట్ అంతా కూడా వుడెన్ మీద సిల్వర్ సంబంధించిన ఐటమ్స్ అయితే ఉంటాయి. చాలా బాగున్నాయండి ఐటమ్స్. అండ్ ఈ వీడియోలో ఏంటంటే మీకు చూపించే ఐటమ్స్లో ఏదైనా ఐటమ్ నచ్చితే కూడా దానికంటే చిన్న సైజ్ కావాలి, లేదంటే పెద్ద సైజ్ కావాలి, అన్ని రకాలు కూడా మీకు నచ్చినట్టు కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంటుంది. వీడియో కాల్ సపోర్ట్ ఉంటుంది. మనకి ఆల్ ఓవర్ ఇండియాతో పాటు ఇంటర్నేషనల్ షిప్పింగ్ కూడా అనేది అవైలబుల్గా ఉంది. ఈరోజు మీకు ఫస్ట్ పెళ్లి పీటల దగ్గర నుంచి ఐటమ్స్ అయితే చూపిస్తున్నాను. సో పెళ్లి పీటలు అనగానే చాలా రకాలు, చాలా మోడల్స్, డిఫరెంట్ సైజెస్, ప్యాటర్న్స్ కూడా ఉంటాయి. నార్మల్గా ఇట్లా పీటల్ టైప్ ఉండయి, కొంచెం మీడియం హైట్ ఉండయి, కొంచెం స్టూల్ టైప్ ఉండయి, అన్ని డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి. సో ఫస్ట్ మీ అందరికీ తెలిసిన మోడల్ నుంచి స్టార్ట్ చేద్దాము. ఇదైతే చూసుకుంటే కనుక నార్మల్ స్క్వేర్ షేప్ వస్తుందండి. స్క్వేర్ షేప్ వచ్చి ఇదంతా కూడా వుడ్ మీద సిల్వరే వస్తుందన్నమాట. సో చూడొచ్చు అంతా కూడా ఫ్లేవర్ డిజైన్ అయితే వచ్చింది 4 సైడ్స్ కూడా. అండ్ మధ్యలో వచ్చేసరికి మార్బుల్ వచ్చింది. అండ్ మిడిల్ ఆఫ్ ద మనకి ఇట్లా పీటలు ఏంటంటే కొంచెం వుడెన్ మీద సిల్వర్ ఫ్లేవర్ టైప్లో డిజైన్ అనేది హైలైట్ చేశారు. దీనికి నార్మల్గా స్టూల్కి ఎలా అయితే వస్తాయో సో అలాంటి లెగ్సే ఇక్కడ వుడ్ మీద సిల్వర్తో హైలైట్ చేశారండి. అండ్ సేమ్ ఇదే ప్యాటర్న్లో మీకు షేప్ అనేది డిఫరెంట్ వస్తుందండి. డిజైన్ అంతా సేమ్ ఉంటుంది, షేప్ మాత్రం కొంచెం డిఫరెంట్ వస్తుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసరికి ఇది ఇంకొక ప్యాటర్న్ అండి. ఇది ఇందాక చూసిన దాంట్లో ఏంటంటే మార్బుల్ అనేది కొంచెం దీనికంటే తక్కువ డిజైన్ ఉంది. ఇందులో మార్బుల్ అనేది కూడా హైలైట్గా తెలుస్తుంది బాగా. అండ్ 4 సైడ్స్ కూడా డిజైన్ చూసుకుంటే చూడండి, చెక్క ఫ్లవర్ డిజైన్, అదంతా కూడా బ్యూటిఫుల్ లుక్ అనేది కనిపిస్తుంది. అండ్ కొంతమంది అడుగుతారు మాకు ఇంత సైజ్ వద్దు, దీంట్లో కొంచెం చిన్న సైజ్ కావాలి, లేదంటే ఇంకా పెద్ద సైజ్ కావాలి, ఎలా అన్నా కూడా కస్టమైజేషన్ ఉంటుంది. అండ్ ఇక్కడ మనకి సైడ్స్ కూడా ఇక్కడ చూపిస్తాను చూడండి. ఇట్లా సైడ్స్ కూడా కొంచెం పీకాక్స్ టైప్ స్టైల్లో వుడ్ మీద ఇట్లా సిల్వర్ టైప్లో ఇచ్చేసారు. 2 సైడ్స్ కూడా ఈ విధంగా వస్తుంది, చాలా బాగుంటుంది. ఇవన్నీ కూడా పీస్ ఆఫ్ కాస్టే ఉంటాయి. వీటిలో ఏమన్నా డిజైన్స్ కానీ ప్యాటర్న్స్ కానీ కావాలి అనుకుంటే మీరు డిస్ప్లేలో నెంబర్ ఉంటుంది కదా, ఆ నెంబర్కి వాట్సాప్ చేయొచ్చు. సో నెక్స్ట్ ఇలా పీటల్ టైప్ వద్దు, కొంచెం మాకు మీడియం హైట్లో కూర్చోడానికి కొంచెం కంఫర్ట్గా ఉండేటట్టు కూడా ఇలా కూడా అడుగుతారు. ఇది ఇందులో ఏంటంటే మనకి మార్బల్స్ అనేవి చూడొచ్చు, ఇక్కడ లైన్స్ లాగా వచ్చేసారు. ఇది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్ అండి, కస్టమర్ కోరుకున్నారనమాట. ఫస్ట్ లెగ్స్ దగ్గర నుంచి మనం డిజైన్ అనేది చూద్దాము. ఈ లెగ్స్ దగ్గర ఏంటంటే పీకాక్, ఇక్కడ చూసారు కదా పీకాక్ ఫెదర్ కానీ ఇదంతా కూడా పీకాక్ స్టాండ్స్ లాగా వచ్చేస్తాయి 4 లెగ్స్ కూడా. అండ్ దాని మీద ఇదంతా కూడా ఇట్లా ఫ్లేవర్తో డిజైన్ వస్తుంది. 4 సైడ్స్ కూడా సేమ్ ఈక్వల్ లాగా వచ్చేసాయండి. మధ్యలో మార్బుల్ హైలైట్ చేశారు, మళ్ళీ వుడెన్ మీద సిల్వరు, మళ్ళీ మార్బుల్, ఇట్లా ఒక డిఫరెంట్ ప్యాటర్న్. ఇది సేమ్ అదే కాస్ట్లో కొంచెం అట్లానే ఒక డిఫరెంట్ ప్యాటర్న్ అండి. అంటే రెక్టాంగిల్ స్క్వేర్ అంటారు కదా, మీకు ఎగ్జాక్ట్గా చెప్పాలంటే ఇప్పుడు స్క్వేర్ షేప్లో చూపించాను, ఇది రెక్టాంగిల్ అనమాట. సేమ్ అదే డిజైన్ ఉంటుంది, ఏంటంటే ప్యాటర్న్ డిఫరెంట్, సైజ్ డిఫరెంట్ ఉంటుంది, రెక్టాంగిల్ షేప్ అంతే. అండ్ లెగ్స్ కూడా చూడొచ్చు, సేమ్ అవే లెగ్స్ కూడా. కస్టమర్స్ ఇట్లాంటి డిఫరెంట్ అంటే అన్ని షేప్స్ లాగా ఉండేటట్టు డిఫరెంట్ డిజైన్స్ కస్టమైజేషన్ చేయించుకున్నారనమాట. సో నెక్స్ట్ మీకు రెక్టాంగిల్ షేప్లోనే, సో పైన మాకు ఇలా మార్బుల్ ఇట్లా ఏం లేకుండా కుషన్తో మాకు కావాలి అని చెప్పేసి కస్టమర్ అడిగారు. సో కుషన్తో ఇట్లా డిజైన్ చేయించుకున్నారనమాట. కింద మనకి స్టాండ్స్ వచ్చేసరికి మనకి లయన్ లెగ్స్ వచ్చినాయి అనమాట 4 సైడ్స్ కూడా. అండ్ మనకి దీని చుట్టూతో కూడా ఇట్లా కట్ వర్క్ డిజైన్లో వుడ్ మీద సిల్వర్ డిజైన్ అయితే వచ్చేస్తుంది. ఇట్లా పెయిర్, కొంతమంది పెయిర్ ఆర్డర్ చేయించుకుంటారు, కొంతమంది 4, కొంతమంది 6, లేదంటే సింగిల్ కావాలి అంటే కూడా మీరు ఆర్డర్ చేయించుకోవచ్చు. అండ్ ఇవన్నీ కూడా మళ్ళీ చెప్తున్నాను పీస్ ఆఫ్ కాస్ట్ ఉంటుంది, మళ్ళీ కాస్ట్ చెప్పలేదు అని అనద్దు. సో నెక్స్ట్ ఇంకొక డిఫరెంట్ ప్యాటర్న్ అనేది చూద్దాము. ఇది కొంచెం మనకి కుషన్ టైప్ వచ్చి కొంచెం స్టూల్, మనకి స్టూల్ కంఫర్ట్ లాగా ఉంటుంది అనమాట కుషన్ టైప్లో. అదే మనకి ఏంటంటే కుర్చీ టైప్లో ఉంటుంది.
సో చూడొచ్చు ఇదంతా కూడా కొంచెం ఏంటంటే నేను ఇది ఇంకా తీపిలేదు పాపం ప్యాకింగ్ చేయాలంటే మళ్ళీ ప్యాకింగ్ తీసి ప్యాకింగ్ చేయాలి అంటే వాళ్ళకి చాలా ఇబ్బంది అయిపోతుంది. ఇది ఒక డిఫరెంట్ డిజైన్ అండి. కింద మనకి ఇక్కడ లెగ్స్ కూడా చూడొచ్చు, లయన్ లెగ్స్ వచ్చేసాయి అనమాట, 4 సెట్స్ కూడా. ఇది ఒక డిఫరెంట్ కట్ వర్క్ లాగా వచ్చింది. దీంట్లో ఇంకా డిజైన్స్ మీరు ఆన్లైన్లో వెబ్సైట్లో ఎక్కడ చూసినా మీకు నచ్చిన డిజైన్స్ అనేవి ఇక్కడ అవైలబుల్ ఉంటాయి. సో కుషన్స్లో కూడా ఫర్ సపోజ్ ఏముందంటే ఇట్లా లైట్ కలర్ వద్దు, మాకు మెరూన్ కావాలి, పింక్ కావాలి, కుషన్లో కూడా కలర్ ఆప్షన్స్ అవైలబుల్ ఉంటాయి. సో నెక్స్ట్ డిజైన్ అండి, ఇక్కడ చూస్తుంటే కనుక మనకి బ్యాక్ సైడ్ అంతా కూడా కట్ వర్క్ వచ్చి ఫ్లవర్ డిజైన్ వచ్చేసింది. కొంతమంది ఈ ఫ్లవర్ డిజైన్ కాకుండా కొంతమంది గాడ్స్ అడుగుతుంటారు. సో గాడ్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇవన్నీ కూడా దాంట్లో డిఫరెంట్ ప్యాటర్న్స్. నెక్స్ట్ ఇంకోటి చూసుకుంటే ఇంకొంచెం గ్రాండీగా కనపడాలి మనకి చైర్ టైప్లో అనుకున్న వాళ్ళు ఇట్లా గ్రాండీనెస్వి కూడా తీసుకోవచ్చు. చూసినా కదా చాలా బాగుంటాయి. ఇవి చక్కగా హ్యాపీగా మీరు డిటాచ్ చేసేసుకోవచ్చు. అవి ఏంటంటే మనకి కుషన్ టైప్స్లో ఇందాక చైర్స్లో అవి డిటాచబుల్ చేయడానికి రావు, ఇవి చక్కగా డిటాచ్ చేసేసుకోవచ్చు. ఇట్లా డిఫరెంట్ మోడల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి. ఇది పెయిర్ అండి, ఇట్లా కస్టమర్ ఏంటంటే పెయిర్ ఆర్డర్ చేయించుకున్నారు. ఇవన్నీ కూడా పీస్ ఆఫ్ కాస్టే ఉంటాయి. అండ్ మనం ఇంట్రడక్షన్లో కూడా చెప్పుకున్నాం కదా, మనకి ఏంటంటే 14th యానివర్సరీ సెలబ్రేషన్స్ అనేవి కూడా 4 days నడుస్తున్నాయి అని చెప్పేసి. సో అలాంటి ఆఫర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. సో ఇప్పుడు దాకా మనకి పెళ్ళికి సంబంధించిన పీటలు, ఇట్లా మనకి చైర్స్, ఇలాంటి కలెక్షన్ చూసాము. పెళ్ళికి సంబంధించిన పీటల్లోనే ఇంకొక డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయండి. ఇది ఓన్లీ పెళ్ళిళ్ళకే యూజ్ చేయాలని ఏం లేదు. మీ ఇంట్లో ఏ అకేషన్ అయినా, పెళ్ళిళ్ళు కానీ, పూజలు కానీ, లేదంటే మెచ్యూరీ ఫంక్షన్స్, హాఫ్ శారీస్, రిసెప్షన్స్, ఇంట్లో ఏ అకేషన్ అయినా కూడా చక్కగా యూజ్ చేస్తారు కదా, అలాంటి వాటిల్లో ఇంకొక డిఫరెంట్ కలెక్షన్. ఈ పీటల్లోనే అన్ని డిఫరెంట్, అంటే ఓవెల్ షేప్, సర్కిల్ షేప్, అట్లాంటి డిఫరెంట్ కలెక్షన్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. సో మీకు ఇట్లా స్టూల్స్లోనే, వుడెన్ మీద సిల్వర్ స్టూల్స్లోనే ఇంకా డిఫరెంట్ ప్యాటర్న్స్ ఉన్నాయండి. డైమండ్ షేప్ అని అన్ని డిఫరెంట్ ఇది ఒకటి షేప్ చూడొచ్చు. ఇవన్నీ మనం డీటెయిల్గా చూసుకుంటూ వద్దాం ఒక్కొక్కటి. అండ్ కింద మనకి లెగ్స్ కూడా ఇచ్చారు కదా, అంటే లెగ్స్ సపోర్ట్ ఎక్కువ ఉండాలి అనుకునే వాళ్ళు సో లెగ్ సపోర్ట్ ఇట్లా ఎక్కువ బేస్మెంట్ కూడా తీసుకోవచ్చు. అండ్ ఇక్కడ చూసుకుంటే కనుక మనకి వుడెన్ మీద సిల్వర్తో ఇక్కడ అంతా కూడా టోటల్ పల్లకి డిజైన్ ఇచ్చేసారండి. మొత్తం కూడా ఈ స్టూల్ మీద టోటల్ పల్లకి డిజైన్ చాలా హెవీగా ఉంది ఆ డిజైన్, ఎంబోజింగ్ అనేసి. సో నెక్స్ట్ ఇది చూసుకుంటే ఇంకా పెద్దగా కొంచెం ఇంకా మాకు డిజైనింగ్ అనేది కొంచెం పెద్దగా ఉండాలి అనుకున్నారు కస్టమరు. సో అలాంటి డిజైన్ ఏంటంటే టోటల్ కంప్లీట్ మనకి ట్రీ డిజైన్ ఉంటుంది కదా, ట్రీ లీఫ్ డిజైన్, ఆ డిజైన్తో కస్టమర్ ఆర్డర్ చేయించుకున్నారు. ఇది కూడా లెగ్స్ బేస్మెంట్ అనేది చూడొచ్చు. అండ్ లెగ్ బేస్మెంట్ మీద మనకి మధ్యలో ఇంకా మిడిల్ ఆఫ్ ద పార్ట్లో కూడా ఒక లేయర్ లాగా ఇట్లా స్టెప్ లాగా కూడా డిజైన్ ఇచ్చేసారండి. ఇది ఒక డిజైన్. సో నెక్స్ట్ చూసుకుంటే ఇది స్టూల్ కాదు, అంటే ఏంటంటే నాకు ఇక్కడ ఇట్లా స్టూల్స్ మీద చక్కగా గాడ్స్ లాగా పెట్టేసాం కాబట్టి దాని ముందు ఇది ఒక డెకరేటివ్ పర్పస్ లాగా కూడా చాలామంది యూజ్ చేస్తారు. అంటే దీంట్లో వాటర్ వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు, లేదంటే ఫ్లవర్స్ అవన్నీ పెట్టుకొని కూడా డెకరేటివ్ పర్పస్కి యూజ్ చేయొచ్చు అనమాట. 3 legs లాగా మనకి ఎలిఫెంట్ ఫేస్ ఉంటుంది కదా, సో ఎలిఫెంట్ ఫేస్తో 3 ఎలిఫెంట్ ఫేస్తో ఇట్లా 3 sides లెగ్స్ లాగా అనేది ఇచ్చేసారు. చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఇలాంటి డిజైన్స్ ఇక్కడైతే ఇంకా చాలా అవైలబుల్ ఉంటాయి. అండ్ నెక్స్ట్ స్టూల్ చూసుకుంటే ఇది సర్కిల్ షేప్ అండి. సర్కిల్లో ఇంకొక డిఫరెంట్ షేప్. ఇది లెగ్స్ అనేది ఓన్లీ 4 legs సపోర్ట్తో కస్టమర్ ఆర్డర్ చేయించుకున్నారనమాట. నెక్స్ట్ కూడా చూడొచ్చు చక్కగా ఇంకొక డిఫరెంట్ షేప్. సో ఇలాంటి డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇంకా చాలా ఉంటాయి. అండ్ స్టూల్స్లోనే ఇంకొక డిఫరెంట్ మోడల్స్ కొన్ని ఇక్కడ ఉన్నాయి, చూద్దాం మనము. సో ఏంటంటే ఇక్కడ చాలామంది ఇట్లా ఫంక్షన్స్కే కాకుండా కొంతమంది ఇట్లా డెకరేటివ్ పర్పస్ కూడా స్టూల్ మీద ఇట్లా మనకి గాడ్స్ అవి కూడా పెట్టుకుంటుంటారు పూజలప్పుడు. సో ఎలా సెట్ చేసుకోవచ్చు అనేది ఇక్కడ మీ అందరికి అర్థమయ్యేలాగా జస్ట్ ఎగ్జాంపుల్గా ఇట్లా చిన్న ఒక డెకరేటివ్ పర్పస్కి పెట్టేశారు ఇక్కడ. సో ఫస్ట్ మనం మిడిల్ దగ్గర నుంచి వెళ్దాము. ఇక్కడ 2 stools అయితే ఉన్నాయండి. ఇందాక మీకు చూపించాను ఆ స్టూల్ మీద, ఇది ఇంకొక స్టూల్. ఇక్కడ మధ్యలో ఏంటంటే చక్కగా మనకి కుషన్ టైప్ లాగా డిజైనింగ్ అయితే వచ్చేసింది. సో ఇవి శంకు చక్ర నామాలు, ఎందుకంటే మనకి వుడెన్ మీద సిల్వర్తో ఇట్లా బాలాజీ గాడ్ అనేది విగ్రహం ఉంది కాబట్టి సో దానికి సంబంధించిన శంకు చక్ర నామాలు అనమాట. టోటల్ సెట్ ఇలానే మీరు డిజైన్ చేయించుకోవాలంటే చేయించుకోవచ్చు, లేదు విడివిడిగా ఓన్లీ గాడ్ తీసుకుంటాము, లేదు ఓన్లీ శంకు చక్ర నామాలే పర్చేస్ చేసుకుంటాము అంటే కూడా మీ చాయిస్ అండి. మీ అందరికి అసలు ఎలా డెకరేట్ చేసుకోవచ్చు అని జస్ట్ ఎగ్జాంపుల్గా అయితే చూపిస్తారు. సో నెక్స్ట్ వచ్చేసరికి ఆల్మోస్ట్ గాడ్స్లో మనం ఎక్కువ శాతం ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చేది వినాయక. సో వినాయక కూడా చక్కగా వుడెన్ మీద సిల్వర్తో
చూసినా కదా ఎంత బ్యూటిఫుల్గా డిజైనింగ్ అంతా కూడా చాలా నీట్గా అనేది మనకి తెలుస్తుంది. చూడండి ఎంత బాగుందో, చాలా బాగుంది. అంటే మొత్తం సిల్వర్ కావాలి అంటే కొంచెం ఏంటంటే అమౌంట్ ఎక్కువ అవుతుంది. కొంతమంది ఒక మీడియం రేంజ్ ఆఫ్ బడ్జెట్లో కస్టమర్స్ కోరుకుంటారు వుడెన్ మీద సిల్వర్తో, అంటే మనకి బడ్జెట్ కూడా హాఫ్ ఆఫ్ ద బడ్జెట్ తగ్గిపోతుంది. ఇలా కస్టమర్ టేస్ట్లో ఏంటంటే ఒక్కొక్కరిది ఒక్కొక్క టేస్ట్ లాగా ఉంటుంది కాబట్టి సో వాళ్ళని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాంటి డిజైన్స్ కావాలి అంటే కూడా కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా చేస్తారనమాట. సో అలాంటి డిజైన్లో ఒక స్టూల్ మీద ఇక్కడ చూసారా చక్కగా లెగ్స్ అండ్ 4 సైడ్స్ కూడా ఈ ఫ్లవర్ కటింగ్తో చాలా బ్యూటిఫుల్గా ఉంది. మధ్యలో మార్బుల్ డిజైన్ వచ్చేసింది. దీనికి డెకరేటివ్గా చక్కగా వినాయక ముందు ఇట్లా మేము ఏంటంటే జస్ట్ శాంపిల్గా పెట్టేసాము. ఇట్లా పీకాక్స్ అనమాట. పీకాక్స్ కూడా చక్కగా మనకి లెంగ్తీ పీకాక్స్ ఉన్నాయి, అంటే చాలా స్టాండింగ్ పొజిషన్లో ఉన్న పీకాక్స్ అనమాట. ఇట్లా మనకి ఫెదర్ కూడా చూడండి చాలా బ్యూటిఫుల్గా ఉంది. సేమ్ ఇదే పీకాక్స్ మీకు కొంచెం దీనికంటే చిన్న సైజులో కావాలి లేదంటే పెద్ద సైజులో కావాలి అనే కస్టమైజేషన్ అనేది అవైలబుల్గా ఉంది. సో నెక్స్ట్ చూసుకుంటే కనుక వుడెన్ మీద సిల్వర్లోనే ఎలిఫెంట్స్ అండి. దీని మీద ఇంకా పెద్ద సైజ్ కావాలి, లేదు ఈ పేర్లోనే ఇంకా చిన్న సైజ్ కావాలి, ఇంకా నార్మల్గా చిన్నవి కావాలి అంటే కూడా అవైలబుల్ ఉన్నాయి. వీటిలోనే ఇందాక ఒక డిజైన్ చూపించాను కదా, ఒక డైమండ్ షేప్లో పల్లకి డిజైన్లో ఒక డిఫరెంట్ షేప్లో, ఇది ఇప్పుడు మీకు చూపించాను కదండి ఇంకొక డిఫరెంట్ ఆఫ్ పీటా అని చెప్పేసి. సో స్క్వేర్ టైప్లో వస్తుంది. ఇది కూడా సేమ్ డిజైన్ చూసుకుంటే పల్లకి డిజైన్ వస్తుందండి. అండ్ తీసి చూపిస్తాను ఎలిఫెంట్స్ అనేవి ఇక్కడ చూడండి. సేమ్ పల్లకి డిజైన్ స్క్వేర్ షేప్లో వస్తుంది అనమాట. అంటే ఇట్లా డిఫరెంట్ ప్యాటర్న్స్ అన్నీ కూడా మీరు కస్టమైజేషన్ చేయించుకోవచ్చు అని జస్ట్ ఒక ఎగ్జాంపుల్గా అయితే చూపించాను. సో నెక్స్ట్ చూడొచ్చు స్క్వేర్ షేప్లో మనకి ఇక్కడ ఎలిఫెంట్ ఫేస్ వస్తుంది. చాలా డిఫరెంట్గా ఉంది, నాకైతే బాగా నచ్చిందండి. చాలా గ్రాండ్గా ఉంది డిజైన్ కానీ అంతా కూడా. మొత్తం కూడా టోటల్ వుడెన్ మీద సిల్వర్ కాన్సెప్ట్లోనే వస్తుంది. కింద మనకి స్టాండ్స్ కూడా చూడొచ్చు, సేమ్ ఎలిఫెంట్ ఫేస్ స్టాండ్స్ వస్తాయి. ఇట్లా సైడ్ అంతా కూడా చాలా గ్రాండీగా మంచి ఒక లుక్తో కనిపిస్తుందండి. ఇవి ఫర్ సపోజ్ మీకు ఈ డిజైన్ నచ్చిందంటే దాన్ని స్క్రీన్ షాట్ తీసుకొని మీ డీటెయిల్స్ తెలుసుకొని పర్చేస్ చేసుకోవచ్చు. సో పీటల్లో ఇంకొక డిఫరెంట్ కలెక్షన్ చూద్దాము. దీని మీద అయితే ఇట్లా ఆవు దూడని అయితే పెట్టేశారు. కాకపోతే ఫస్ట్ డిజైన్ అయితే చూద్దాము. మధ్యలో అంతా కూడా చక్కగా చూసినా కదా మనకి మార్బుల్ డిజైన్ వస్తుంది. ఆ మార్బుల్ చుట్టూతో కూడా మొత్తం కూడా మనకి వుడెన్ మీద సిల్వర్తో డిజైనింగ్ వచ్చేసిందండి. సో చూడండి ఎంత బాగుందో డిజైనింగ్ అనేది, చాలా బాగుంది. ఇది ఒక పీటలో డిఫరెంట్ కలెక్షన్ అనమాట. చాలామంది ఎంగేజ్మెంట్స్లో ఏంటంటే తలంబ్రాలు పెట్టేటప్పుడు ఇట్లా డిఫరెంట్ కలెక్షన్ కూడా చాలామంది అడుగుతుంటారు. సో అలాంటి వాళ్ళకి చూడొచ్చు. అలా యూజ్ చేసే వాళ్ళు అలా యూజ్ చేయొచ్చు, లేదు ఇట్లా డిఫరెంట్గా మనకి ఏంటంటే స్టూల్స్లో కూడా చూడొచ్చు. ఇక్కడ స్టాండ్స్ వచ్చేసరికి పీకాక్ అండి. 2 ఫెదర్స్ కూడా 2 సైడ్స్ చక్కగా ఒక మనకి ఫ్లయింగ్ అవుతున్నట్టు ఉన్నాయన్నమాట. చాలా బాగుంది. ఇట్లా 4 సైడ్స్ కూడా మనకి పీకాక్ ఫెదర్ విప్పినట్టు ఉంటుంది. నెక్స్ట్ ఇందాక చెప్తున్నాను కదా, మనం ఏంటంటే ఇట్లా పూజలో యూజ్ చేసేటప్పుడు మల్టీపర్పస్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే చక్కగా ఆ పీట మీద ఇట్లా మనకి ఆవు దూడ పెట్టి కానీ లేదంటే ఏదైనా గాడ్ కానీ పెట్టుకొని కూడా ఇట్లా డెకరేటివ్ పర్పస్గా కూడా యూజ్ చేయొచ్చు. అండ్ ఈ ఆవు దూడ కూడా మనకి ఏంటంటే వుడెన్ మీద సిల్వర్ కాన్సెప్ట్లోనే వస్తుందండి. చూడండి ఇంత లెంగ్తీ వద్దు అనుకుంటే కొంచెం చిన్న సైజులో కావాలన్నా, లేదు దీనికంటే పెద్ద సైజులో కావాలన్నా, డిజైనింగ్ వేరే కావాలన్నా కూడా కస్టమైజేషన్ అని చేయించుకోవచ్చు. సో ఇప్పుడు దాకా మనకి పీటల్లో చూసాము, పీటల మీద కుషన్స్లో చూసాము, చైర్స్లో చూసాము, స్టూల్స్ మోడల్స్లో చూసాము. ఇవన్నీ కూడా వుడెన్ మీద సిల్వర్ కాన్సెప్ట్లో.